నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించి యూట్యూబర్స్ మాట్లాడితే ఎమ్మటే ట్యూబులు పైపులు అనుకుంటూ వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మస్తు ప్రయత్నం చేసి జర్నలిస్టులు అది ఇది అని నానా మాటలు అన్నారు. ఇక గీనను అనుసరించే కొంతమంది ఇక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు, బరాబర్ వీళ్ళని వదిలేదు లేదు, వీళ్ళనకంతా ఎవరున్నారో తెలుసు అంటూ మైకులు దొరికినాయి కదా అని ఊదరగొడుతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఉంచబట్టే కాంగ్రెస్ కొంప మునిగింది, ఇక తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేదు, మళ్ళా అధికారంలోకి రావడం కలే అని మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా రచ్చ అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళా గెలవదు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పిండు మల్లికార్జున ఖర్గే. కారణం ఏందో తెలుసా, రేవంత్ రెడ్డి అనట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబట్టే మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేదని చెప్తానరట. ఇక దీనికి సంబంధించి వచ్చింది చదువుతా చూడండి పత్రికలో. రేవంత్ రెడ్డి పాలనపై బాంబు పేల్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డి సారు మస్తు మాటలు ఇచ్చినావు, గా మాటలు తీర్చట్లేదు, ఒక్క దాంట్లో కూడా చక్కగా లేవు, ప్రజలకు వాటి గురించి సమాధానం చెప్పు, ఇటు దాన్ని మభ్యపెట్టడానికి జనగణన అన్నావు, అందులోనేమో క్రిస్టియన్లే లేరన్నావు, అసలు అది కులగణన సరిగ్గా జరగలేదు, దాంట్లో ఏమేమో ఆప్షన్లు పెట్టి గందరగోళం చేసినావు, గిట్ట చాలా తప్పులు చేస్తున్నామని ఎవరైనా చెప్తే వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలమవుతూ గీన గ్యాంగ్ మొత్తం వాళ్ళను దుమ్మెత్తు పోసుకుంటూ వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఏకంగా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే చెప్పిండట. మరి గాయన్ని గీనేమంటాడో చూడాలా. సంచలన విషయాలు వెల్లడించారు సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు. తనను కలిసిన అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తీవ్ర ఆక్రోశం వెలగక్కారట ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ ని మళ్ళీ గెలవకుండా చేసిండు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ ని మళ్ళీ గెలవకుండా చేసిండు. మంత్రుల కొట్లాటలు, అవినీతి వాటాల గొడవలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది. రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ పేరును లాగి పరువు తీసేసిండు. బీసీ రిజర్వేషన్ల వల్ల అటు దళితులు ఇటు రెడ్డులు కాంగ్రెస్ పార్టీకి దూరమైనరు. ఇక ఈయన ఏం చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడం తప్ప అని మల్లికార్జున ఖర్గే తనను కలిసిన అసంతృప్తి కాంగ్రెస్ నేతల ముందు ఆక్రోశం వెళ్ళగక్కాడట. ఇక యువకుడు ఇక ఎన్నికలకు ముందు కేసీఆర్ ని మస్తు మాట్లాడిండు, కటకటాలు పంపిస్తా అన్నాడు. గీనను గనక అక్కడ ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ 3 పువ్వులు 6 కాయలుగా వరజిల్లుతుంది అనుకున్నాం, కానీ సర్వనాశనం చేసి పడేసిండు. బీసీల గణన అన్నాడు, అది పూర్తిగా విఫలం చెందిండు. బీసీల గణన పక్కన పెట్టేస్తే ఇటు ఎస్సీలు అటు రెడ్ల మధ్యలో కూడా మేము తలెత్తుకోలేకుండా వాళ్ళ ఆదరణ కూడా పూర్తిగా కోల్పోయినాం. ఓ పక్క నుంచి మంత్రుల కొట్లాటలు, మొన్నటికి మొన్న పేరేదో ఉండేగా వరంగల్, వాళ్ళ కూతురు బయటకు వచ్చి అవినీతి బాగోతాల గురించి చెప్పడం, ఏడ చూసినా కూడా చిందర వందర చేసి పడేసిండు కాంగ్రెస్ ని. మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే మన పిచ్చి, అలాంటి జరగనే జరగదు. శాతకాలే 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలే పూర్తిగా. ఇక ఏదికెనెక్కిన ప్రతిసారి మా దగ్గర పైసలు లేవని చేతులు ఎత్తేస్తాడు, గిదే ముఖ్యమంత్రి అని జనాలతో అనిపించుకుంటాడు, కాంగ్రెస్ అంటేనే నమ్మకం లేకుండా చేసిండు అని మస్తు ఆవేదన వెళ్ళగక్కిండట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా పార్టీ పతనం వైపు దూసుకుపోతోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాంబు పేల్చారు. మర్యాదపూర్వకంగా తమ సమస్యను చెప్పుకోవడానికి కలిసిన తెలంగాణ పార్టీ నాయకులతో ఖర్గే రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఖర్గే బాంబు పేల్చిండు. సౌత్ ఫస్ట్ వెబ్సైట్ లో సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాల్ని బయటపెట్టారు. ఖర్గే నిరాశకు ప్రధానంగా 4 కారణాలున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని ఆయన భావిస్తున్నారు. మంత్రుల కొట్లాటలు, అవినీతి వాటాల గొడవలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని ఖర్గే వాపోతున్నారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ ని మళ్ళీ గెలవకుండా చేసిందని తెలంగాణ నాయకుల్లో ఖర్గే బహిరంగంగానే చెప్పారని వినికిడి. రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్నారని ఖర్గే కామెంట్ చేసిండ్రు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడని, బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ పేరు లాగి పరువు తీశాడు రేవంత్ రెడ్డి అని ఖర్గే మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల వల్ల అటు దళితులు ఇటు రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేయట్లేదని ఖర్గే వ్యాఖ్యానించారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రైతులలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని సొంత పార్టీ అధ్యక్షుడు కామెంట్ చేయడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక డైరెక్ట్ చెప్పాలంటే గిన్ని ముక్కలు లేకుండా అధికారంలోకి వచ్చింది మొదలు 3 అబద్ధాలు 6 తిట్లు కాలక్షేపాలతో కాలం గడిపిండే తప్ప గీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసింది శూన్యం. ఏ పాటికి రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం నేను అది చేసినా ఇది చేసినా అని ముచ్చట్లు చెప్పుడే కానీ చేసింది ఏమీ లేదు. ఏడేసిన గొంగలి ఆడాయి. ఇక గీన వచ్చినాక కొత్తగా లొల్లులు, మంత్రుల మధ్య కొట్లాటలు, అవినీతి ఆరోపణలు, రైతులకు గాయంత దూరం అవ్వుడు, 6 హామీల పేరుతో తెలంగాణ ప్రజలు అసహించుకోవడు, మళ్ళీ హస్తం గుర్తును చూస్తే ఎచ్చి అనేలాగా చేసేసిండు రేవంత్ రెడ్డి. గిదేం పాలన అంటూ జాతీయ అధ్యక్షుడు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. గిదే గనక నిజమైతే మరా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారే అవకాశం ఉందా? ఎవరినైనా ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందా? ఈ 2 ఏళ్లలోనే మళ్ళా రాదు అనే ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ పోయింది అంటే ముందు సౌత్లో కాస్త కుస్త కర్ణాటక, తెలంగాణ ఈ 2 చోట్లనే ఉంది. కర్ణాటకలో అయితే ఉష్పటక్ అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో. ఇక తెలంగాణలో కూడా ఎలాగో ఓడిపోతాం కదా అని తప్పును రేవంత్ రెడ్డి మీద వేసేసి పూర్తిగా దులిపేసుకొని రేపు ఏం జరిగినా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ వీటిలో వేట్లో ఓడిపోయినా కూడా భారం మొత్తం రేవంత్ రెడ్డి మీద చేసి చేతులు దులుపుకొని మేము మాత్రం కింగ్ మేకర్లం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతుందా అని కూడా చర్చలు వస్తున్నాయి. ఏదేమైనా ఒకటి వాస్తవం ఏంటి అంటే ఇగో రైతులు ఎవరు బాధపడవసరం లే, కౌలు రైతును కూడా మేము ఆదుకుంటాం, కౌలు రైతుకు కూడా పైసలు ఇస్తాం అని చెప్పి ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అన్నట్టు ఏ రైతుకు ఏవి అందకుండా బాయ. ఎరువుల విషయంలో లొల్లేనాయి, రుణమాఫీ విషయంలో లొల్లేనాయి, బీమా విషయంలో లొల్లేనాయి. రైతులను ఏ విషయంలోనైనా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఆదుకుందా అంటే 100% ఆదుకోలేదు అనే రైతులు చెప్తారు. ఇక రిటైర్డ్ అయిన వాళ్ళకు పైసలు లేవు, ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతాలు లేవు, వాళ్ళ బాధలు వినేటోళ్ళు లేరు. ఇక మా దగ్గర పైసలు లేవు, మీరే ప్రభుత్వాన్ని నడిపించాలని ముఖ్యమంత్రి చెప్తే ఏం చేయాలో అర్థం కాకపోయి. ఇక ఏ విద్యార్థులను అడ్డం పెట్టుకొని రోజు ఆ విద్యార్థులను అండగా చేసుకొని, నిరుద్యోగులను అండగా చేసుకొని అధికారంలోకి వచ్చి నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు గదే నిరుద్యోగులు గదే విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపుతుంటే ఆ కసి తీర్చుకోవడానికి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని వాళ్ళంతా ఎదురు చూస్తోంది. చాలా క్లియర్ గా కనబడాయి. ఇక ఉచిత బస్సు అని చెప్పి ఉద్ధరించింది ఏందయ్యా అంటే ఆర్టీసీలోని బస్సు టికెట్ల రేట్లు పెంచడంతో పాటు ఆర్టీసీని మరింత దివాలా తీయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. మిగిలిన హామీల విషయం ఏడబాయే, గిదంటే ఆయన మీద పడే భారం కాదు, ఆర్టీసీ మునిగితే మునిగిందిలే అని ఆ భారం కాబట్టి వెంటనే అమలు చేసిండు. కానీ 200 యూనిట్లేవి, 2000 రూపాయలేవి, ఆడోళ్ళకి ఇచ్చిన మాటలేవి, తులం బంగారం ఏది, గిట్ల చెప్పుకుంటూ పోతే అడుగడుగున అబద్ధాలే అని మహిళలు కూడా ఇలా చెప్తే ఏడా హస్తం పార్టీని అనుకుంటారు అని గాజులు కూడా వేసుకోవడానికి ఆలోచించి కింద నుంచే ఇట్లా వేసేసుకుంటారట. గీటు పైకి చూపించి కనుక వేసుకుంటే అగో చూసినా హస్తం పార్టీ చూపిస్తారని నాయకులు ఆడోళ్ళంతా మా వైపే ఉన్నారని ఏడ చెప్పుకుంటారో అని స్థితికి తీసుకొచ్చే. ఇక స్కూల్ పిల్లల ఫుడ్ పాయిజన్లు ఆగకపాయే, స్కూళ్ళ విషయంలో మార్పులు రాకపాయే. మారింది ఏందయ్యా అంటే ముఖ్యమంత్రి పార్టీనే తప్ప ఒరిగింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ఎలా ఉందో 2 ఏళ్లలో గంతకంటే ఘోరంగా ఉంది. 10 ఏళ్లలో రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అసహించుకొని చీగొడితే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీని అసహించుకొని చీగొట్టేలాగా చేసిండు రేవంత్ రెడ్డి అని ఇగో తెలంగాణ సోషల్ మీడియా, తెలంగాణ ప్రజానికమే కాదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కూడా అంటాడట. ఏదేమైనా ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి కదక్క, గడ గెలిచే అవకాశం ఉందట కదక్క అంటే ఇక ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 12,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియదులే కానీ ఆడ కూడా కష్టమే అంటారు. ఇక ఆ నేపథ్యంలో ఇక మంత్రులందరినీ ఆడ దించిండట. ఎట్టయినా గెలవాలి, గెలవకపోతే నా ఇజ్జత్ మొత్తం పోతుందని చెప్తారట. ఇక అదే రేంజ్లో అక్కడ బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగానే
సానుభూతి ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా దగ్గేదే లేదంటూ 40 మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టింది. మరి వీళ్ళందరి మధ్య ఈ లొల్లిలో నెట్టుకొని గెట్టుకొని కాంగ్రెస్ గెలుస్తుందా అంటే జర కష్టమే అంటారు. ఇక అది పక్కన పడేస్తే స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు పోస్ట్ పోన్ చేయాలా అని చూస్తూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చి అందరూ ఏందయ్యా ఏంది నోటీసులు లాంటివి అదంటివి మేము పైసలు ఖర్చు పెడుతుంది ఇప్పుడు ఎన్నికలు పోస్ట్ పోనాయి అని పోటీ చేసే నాయకుల నుంచి గ్రామాల్లో ఉన్న ప్రజల వరకు తిట్టుకుంటారట. ఈ విషయంలో ఎటు లొల్లి తేలకపోగా ఈయన బీసీ రిజర్వేషన్లను దళితులను రెడ్లను పక్కన పడేసిండ్రని ఇక మిగిలిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేలాగా చేసిండట. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు నేను చెప్పిన మాటలన్నీ నిజమేనా, ఏమనిపిస్తుంది అని కూడా కామెంట్ చేయండి. త్వరలోనే అంటే 2వ తారీఖు 3వ తారీఖు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వార్తాపత్రికలోని వాస్తవాలను అలాగే గొప్పలు గప్పాలు ఏంటనే వాటిని మీ ముందుకు తీసుకోవడానికి న్యూస్ అనాలిసిస్తో మళ్ళీ రాబోతున్నా. మరి అవన్నీ దిగ్విజయంగా ముందుకెళ్లాలంటే మీ చేతుల్లోనే ఉంది భయ్. ఒక్క సబ్స్క్రిప్షన్, ఒక్క లైక్, ఒక్క షేరు. ఛానల్ ఎక్కడికో తీసుకపోతే మీరు మా మీద నమ్మకం ఉంచుకున్నారని మీకోసం ఇంకెంతైనా కష్టపడడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆర్ వాయిస్ పొలిటికల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్ వాయిస్కి చేయుతగా ఉండండి. ఇక ఏమంటారు, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచేస్తుంటే మీకు ఉపయోగపడకపోయినా పైసలు కడతాను లేదా, మీకు ఉపయోగపడే మంచి మంచి వార్తలు తీసుకొని వస్తున్నాం కదా. ఇలాంటి ఛానళ్లను నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా. మీరు చేసేది చిన్న సహాయమే కావచ్చు, కానీ ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళి వాస్తవాలను తీసుకురావడానికి మాకు ఎంతో చేయుతగా ఉంటుంది. గది కూడా ప్రామిస్ మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకే. ఆ తర్వాత మేము నుంచి సాయం అడగకుండానే మంచి మంచి వీడియోలను తీసుకొస్తాం. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని మీరే నడిపియాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.